అనమాట. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో. నేను చదువుకున్న స్కూల్కి వచ్చాను. ఇదే మా స్కూలు, హోమ్ టౌన్ నల్గొండలో లిటిల్ ఫ్లవర్ స్కూలు. ఇది నేను ఎల్కేజీ టు 10th క్లాస్ ఇక్కడే చదివాను. మా పిల్లలు కూడా ఇక్కడనే చదివారు. మా అమ్మాయి అయితే ఎల్కేజీ టు సెకండ్, మా అబ్బాయి అయితే ఎల్కేజీ యూకేజీ ఇక్కడ చదివాడు. నేను 1 year ఇక్కడ వర్క్ కూడా చేశాను. సో లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. సో మీ అందరితో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. ప్లీజ్ చూడండి, చూద్దాం రండి. చూడండి, 1962 ఎస్టాబ్లిష్డ్. అసలు స్కూల్ బిల్డింగ్ చూస్తుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎన్ని మెమరీస్ ఉన్నాయి. అసలు నేను ఎల్కేజీ టు 10th క్లాస్ చదివాను. 1 year వర్క్ చేశాను ఇక్కడ. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఫ్యాన్ కూడా అవసరం ఉండదు. క్లాస్ రూమ్స్లో చాలా కూలింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్. ఇదంతా మేము ఉన్నప్పుడు ఈ స్టేజ్ లేదు, అప్పుడు స్టెప్స్ ఉండే. అసలు ఫుల్ స్టెప్స్తో అసలు ఎట్లా ఆడేవాళ్ళం అంటే 5 స్టెప్ నుంచి కిందికి దునికే వాళ్ళము. కానీ ఇంతవరకు ఎవరికి అయితే ఏమి కాలేదు, అప్పుడు ఏం దెబ్బలు కూడా తగలలేదు. అసలు చాలా ఆడుకునే వాళ్ళము. సో లాట్ ఆఫ్ ప్లే గ్రౌండ్ ఉంది. అసలు అది గేమ్స్ అయితే విపరీతంగా ఆడేవాళ్ళం. అసలు డ్రిల్ కూడా చాలా ప్రాక్టీస్ చేసేవాళ్ళము. సో సో బిల్డింగ్ చూడండి అసలు ఎంత బాగుంది. చెట్లు పైన దూకుతావా ఇప్పుడు? ఇప్పుడు స్టెప్స్ కూడా లేవు ఆడడానికి కూడా. అప్పుడు ఉండే చాలా. ఇంటర్వెల్లో, లంచ్ పీరియడ్లో ఎప్పుడు ఆ స్టెప్స్ దగ్గరనే మొత్తం 5 స్టెప్ నుంచి కింది వరకు దునికేది అట్లా జంపింగ్. సో క్లాస్ రూమ్స్ చూద్దాం, లెట్స్ గో. రండి మా స్కూల్ బిల్డింగ్ చూద్దాము. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను 10th క్లాస్ 84 పాస్ అవుట్. ప్లీజ్ నన్ను ఎవరైనా గుర్తుపడితే కింద కమెంట్స్లో పెట్టండి. నేను చాలామంది టీచర్స్కి ఫేవరెట్ స్టూడెంట్ ఉండే. ఏబీ మిస్ కానీ, ఇంకా చంద్రశేఖర్ రెడ్డి సార్ కానీ ఎవరన్నా నన్ను చూస్తుంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి. నా సీనియర్స్కి అందరికీ నమస్తే, నా జూనియర్స్కి హాయ్. ఎవరైనా గుర్తుపట్టి ఉంటే, నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఎవరైనా గుర్తుపట్టి ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. సో నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్తో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్. నేను నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా తీస్తాను. సో ఫస్ట్ అయితే ఈ బిల్డింగ్ చూద్దాము. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా కమెంట్స్ రాయమని చెప్తావా? ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ కమెంట్స్లో పెట్టండి. సో ఇది ప్రిన్సిపల్ రూమ్ ఉంటే ఇప్పుడు అంతా క్లోజ్డ్ కాబట్టి ఏమీ లేదు. సో ఎప్పుడు భయపడుకుంటూ వచ్చేవాళ్ళము. ఏదైనా సిస్టర్తో మాట్లాడాలంటే వచ్చి ఇక్కడ వెయిట్ చేసి చూస్తున్నారా లేదా అని అట్లా చూసి మాట్లాడేవాళ్ళము. అలా సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ప్రైమరీ క్లాస్ రూమ్స్ ఉండే మేమున్నప్పుడు సంగతి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో తెలియదు. ఇది 7th క్లాస్ అని ఇక్కడ రాశారు. సో క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డ్ మీద కూడా ఇట్లా నోటీస్ బోర్డ్ మీద అన్నీ పెట్టేవాళ్ళము. సో లాట్ ఆఫ్ మెమరీస్. క్లాస్ రూమ్ చూద్దాము. Let's go. Come in. చూడండి, ఇప్పుడు క్లోజ్డ్ ఉంది కాబట్టి ఏమీ లేదు, నేను చూపించలేకపోతున్నా. సో నేను క్లాస్ లీడర్ కూడా ఉంటుంది. ఇట్లా రైట్ సైడ్ ఇట్లా బోర్డు మీద నెంబర్, ప్రెజెంట్, ఆబ్సెంట్ ఇవన్నీ నేనే రాసేదాన్ని. సో క్లాస్ లీడర్ కూడా నేనే ఉండేదాన్ని. సో లాట్ ఆఫ్ మెమరీస్. క్లాస్ రూమ్స్ అన్నీ ఇలా ఉండేవి. కోవిడ్ కాబట్టి బెంచెస్ అని సో ఇది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి, ఇది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి. ఇదేంటి? బాత్రూమ్స్ ఇవి స్టాఫ్ రూమ్ ఉండే అనుకున్నా, నాకు గుర్తున్నంత వరకు. మరి కానీ ఇప్పుడు వాష్రూమ్ తెలీదు. అప్పుడైతే స్టాఫ్ రూమ్ ఉండే. బుక్స్, నోట్ బుక్స్ కరెక్షన్కి అవన్నీ తెచ్చేవాళ్ళం. 2 side స్టేర్స్ కదా. మా స్కూల్ కూడా ఇట్లే ఉంటుంది. అదే బుక్స్ కరెక్షన్కి, టెక్స్ట్ బుక్స్ కరెక్షన్కి, నోట్ బుక్స్ అవన్నీ మోసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళము. సో క్లాస్ రూమ్స్
ఇంకో క్లాస్ రూమ్ చూద్దాం. ఇప్పుడు కోవిడ్ కాబట్టి ఇక్కడ అంతా ఇప్పుడు క్లోజ్ చేసి అంత డస్ట్ ఉంది, కానీ చూద్దాం. Once classrooms are started, we can have a great. స్కూల్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను, నేను పిల్లల్ని కలుస్తాను, ఫ్రెండ్స్తో కలిసి ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవి క్లాస్ రూమ్స్. Let's go this way. చాలా కూలింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్. Ventilation బాగుంటుంది. 1962లో కన్స్ట్రక్టెడ్, కానీ సూపర్గా ఉంటుంది. కానీ వ్యూ మంచిగా ఉంది కదా. ఇది ఇటు చూడండి, ఇది ఈ క్లాస్ రూమ్. దీని గురించి ఎంతమంది ఆ 10th క్లాస్ ఉంటుండే, ఆ క్లాస్ రూమ్ కొరకు ఎప్పుడు 10th క్లాస్కి పోతామా, ఎప్పుడు 10th క్లాస్ పోయి ఆ క్లాస్లో కూర్చోవాలన్నా అని అందరూ ఇట్లా అనుకునేవాళ్ళు. అంటే వెరీ డెస్పరేట్ ఉండే. అదే చాలా ఇష్టం అన్నట్టు అందరికి ఆ క్లాస్ రూమ్ లో కూర్చో. ఇది అది ఆ రూమా? అదే రూమ్ ఉండే, ఇప్పుడు సరిపోదని తీసేసారు అనుకుంటా. ఓకే. యాక్చువల్గా తక్కువ ప్లేస్, అందులో ఎక్కువ బెంచెస్ పట్టవు. తర్వాత మా బ్యాచ్ నుంచి ఇట్లా ఎక్కువ స్ట్రెంత్ అయ్యి అప్పటి నుంచి మార్చేశారు. అంతకుముందు 10-12 మెంబర్స్ ఉన్నప్పుడు ఆ క్లాస్ సరిపోయేది అన్నమాట. కార్నర్లు ఏమున్నాయి? ఇవన్నీ క్లాస్ రూమ్సే. మా క్లాస్ రూమ్ చూపిస్తాను, లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. 10th ఏనా? క్లాస్ రూమ్ 10th ఏనా? నాట్ 10th, ఇది నో దిస్ ఈజ్ ఐ డోంట్ నో. ఇప్పుడు నువ్వు 10th ఏనా 10th బినా? స్టాఫ్ రూమ్ చేసేసారు. ఇది చూడండి, ఇది స్టాఫ్ రూమ్ చేస్తారు, కానీ ఇది మా క్లాస్ రూమ్. యాక్చువల్గా చాలా చిన్న లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. మా క్లాస్ టీచర్ బేబీ మిస్ ఉండే. బేబీ మిస్కి నేను ఒక ఫేవరెట్ స్టూడెంట్. అసలు చాలా నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళ టీచర్. సో ఈ క్లాస్ ఉండేది. ఇందులో భవానీ మిస్ చాలా మంది ఉన్నారు, శ్రీలేఖ టీచరు. చూడండి, ఇప్పుడు ఇది స్కూల్ బిల్డింగ్ కదా, అది ఎదురుగా ఉన్నది సిస్టర్స్ రెసిడెన్స్. వాళ్ళు అక్కడ ఉంటారు. ఈ పక్కన అది కనిపించేదేమో అది స్టూడెంట్స్ హాస్టల్. ఇదేమో స్కూల్స్. అప్పుడు మేము ఉన్నప్పుడైతే అది లేకుండే, మరి ఇప్పుడు ఏం పెట్టారో తెలీదు. మేము ఉన్నప్పుడైతే అది కూడా ఉండే స్టూడెంట్స్ హాస్టల్. ఇదేమో సిస్టర్స్ రెసిడెన్స్. ఈ పక్క బిల్డింగ్ ఏమో నిర్మలా విద్యా మందిర్ అని తెలుగు మీడియము అది ఉండేది. సో మేము ఉన్నప్పుడు అది కూడా ఉంది. సో ఇది ఈ బిల్డింగ్, ఇది ఇంగ్లీష్ మీడియము, ఆ తెలుగు మీడియము. అది కొత్తగా కట్టిందేమో ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ప్రైమరీకి వాడుతున్నారంట. అది ఇంకా ఆ సిస్టర్స్ రెసిడెన్స్ పక్క గేట్లోది కూడా ఇంకో బిల్డింగ్ ఉంది, అక్కడ కూడా ప్రైమరీ సెక్షన్ క్లాస్ రూమ్స్ ఉన్నాయంట. సో ఇది చూడండి, లాట్ ఆఫ్ ప్లే గ్రౌండ్. చెట్లు చూడండి, మేము ఉన్నప్పటి నుంచి ఉన్నాయి అవి. ఎక్కువ లంచ్ అక్కడనే చేసేవాళ్ళం ఈ చెట్ల కింద. ఇటు లెఫ్ట్ సైడ్ ఇది చూడండి, ఈ ఎక్కువ ఇక్కడ చేసేవాళ్ళం మేము లంచ్ అందరము. సో విల్ గో డౌన్, అక్కడ కూడా పోదాం. ఓకే, చలో. చూడండి, ఇక్కడ ఇది ఆర్టిఫిషియల్గా ఇట్లా సిమెంట్తోనే ఇట్లా ట్రీస్ లాగా కట్టారు. ఇట్లా ఆర్చ్ లాగా ప్రిపేర్ చేస్తారేమో, ఇది కొత్తగా ఉంది. సో ఇది ఇంకొక మెమరీ. ఇక్కడ హ్యాండ్ వాష్ డ్రింకింగ్ వాటర్ ఉంటుండే. సో లంచ్ ఇంటర్వెల్ రాగానే ఇక్కడ పరిగెత్తుకొని వచ్చేవాళ్ళము. సో లాట్ ఆఫ్ మెమరీస్. ఆన్ చేయి ఒకసారి. వాటర్ వస్తున్నాయా లేవా చెక్ చేసుకో. స్కూల్లో అప్పుడు ఇంటర్వెల్లో లంచ్లో హ్యాండ్ వాష్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. డైరెక్ట్ ఇట్లా పెట్టుకొని తాగుతారు కూడా కదా. అదే అప్పుడు ఇదే డ్రింకింగ్ వాటర్ ఉండేది, అదే వాష్. అప్పుడు వచ్చి ఇదంతా మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే. సో అంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ హ్యాండ్ వాష్ సపరేట్ చేసిండ్రేమో, అప్పుడు ఇదే తాగేవాళ్ళం అనుకుంటా. ఇట్ సైడ్ కూడా ట్యాప్స్ ఉన్నాయి చూద్దాం. సో ఇట్లా సపరేట్ చేసిర్లే. చూడండి, ఇది స్టేజ్. యాన్యువల్ డే అయితే ఇక్కడనే ప్రోగ్రామ్స్ అయ్యేది. అసలు
యాన్యువల్ డే కానీ ఇప్పుడు ప్రోగ్రామ్స్ చాలా డాన్స్ అన్ని పార్టిసిపేట్ చేసేవాళ్ళము. అసలు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డే జరిగేది. అండ్ స్పోర్ట్స్ డే అయితే ఇది చూడండి, స్పోర్ట్స్ డే అయితే ఒక ఇయర్ అయితే టార్చ్ డ్రిల్ చేసాము. అది అసలు ఎంత హిట్ అయిందంటే సూపర్గా, అసలు చాలా బాగా వచ్చింది. దాని గురించి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి అసలు షో సూపర్గా అయిపోయింది. ఆ టార్చ్ డ్రిల్ ఎవరికైనా గుర్తుంటే ప్లీజ్ కమెంట్ పెట్టండి, చాలా బాగుండేది అది. ఆ వీడియోస్ ఉన్నా షేర్ చేయొచ్చు, ఫొటోస్ కూడా ఉన్నాయి, ఎవరిదైనా ఫోటో ఉన్నా వీడియో ఉన్నా పెట్టండి. అది అక్కడైతే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉన్న దగ్గర అప్పుడు ఈ బిల్డింగ్ లేదు, ఎక్కువ అక్కడ డ్రిల్ అంతా అక్కడే చేసేవాళ్ళం. లాస్ట్ పీరియడ్ ఉండేది డ్రిల్ అంతా అక్కడ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ కొత్త బిల్డింగ్ ఏంది? ఇప్పుడు ఆ కొత్త బిల్డింగ్ కడుతున్నారు, మరి తెలీదు. ఓకే. సో చెట్లు అయితే కొన్ని పోయినాయి, అప్పుడు చాలా ఉండే చెట్లు, ఇప్పుడు లేవని అనిపిస్తుంది. అది సో ఆ చెట్టు దగ్గర కూడా ఉంది. చూడండి, ఇది బాస్కెట్బాల్ కోర్టు. ఇక్కడనే బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు. మా ఫ్రెండ్ నిర్మల వాళ్ళ సిస్టర్ కరుణ, నాకు 2 years జూనియర్, తను పడింది, ఫ్రాక్చర్ కూడా అయింది, నాకు గుర్తుంది. సో కరుణ ఈ వీడియో కనుక చూసినట్టయితే ప్లీజ్ షేర్, కామెంట్ పెట్టు. సో ఇక్కడ కూడా లాట్ ఆఫ్ మెమరీస్. ఇక్కడ ఈ పక్కన ఈ గ్రౌండ్లోనేమో వాలీబాల్ ఆడేవాళ్ళము, అక్కడ వాలీబాల్, ఇక్కడ బాస్కెట్బాల్. గేమ్స్ అయితే విపరీతంగా అన్నమాట. చూడండి, ఇది ఎల్కేజీ యూకేజీ బ్లాక్. అది మా పిల్లలు ఇక్కడే చదివారు. సో మా అమ్మాయి క్లాస్ రూమ్ చూపించాను, ఆ కార్నర్లో ఉంది, రండి. సో ఇదంతా బిల్డింగ్, ఇది కేజీ బ్లాక్, ఎల్కేజీ యూకేజీ. తమ్ముళ్ళు చదివింది మా అమ్మాయి చదివిన నిషితారెడ్డి. ఇన్ ద ఇయర్ 94లో ఎల్కేజీలో ఉంది తను. ఇది ఆ లాస్ట్ కార్నర్, ఇది ఎల్కేజీ బి, ఎల్కేజీ ఏ ఉండే, ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. మా అమ్మాయి క్లాస్ రూమ్ అది లాస్ట్ ఉండే. మా అబ్బాయిదేమో ఇది, మా అబ్బాయి కూడా యూఎస్లో ఉన్నాడు ఇప్పుడు. భరత్ రెడ్డి. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇద్దరు యూఎస్లో ఉన్నారు. మా అమ్మాయి క్లాస్ రూమ్ అది ఉండే, మా అబ్బాయి క్లాస్ రూమ్ ఇది ఉండే. They would be very much happy if they see this video. సో ఇప్పటికే అదే ఎల్కేజీ ఏ, ఎల్కేజీ బి అనే ఉంది, అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇదే ఉంది. సో ఇవన్నీ ఉండేనా, ఈ మిక్కీ మౌస్ ఇవన్నీ? ఇవి లేవు, ఇప్పుడు కొత్తగా డ్రా చేశారనమాట, అప్పుడు లేవు. సో ఇదైతే సేమ్ ఇలాగే ఉంది. ఇది రూమ్స్. Even they would be delighted if you see these pictures. Yeah. Okay, Bharat and Nishita, if you see this, put a comment on this, share it. భరత్, నిష్ఠాన్ ఎవరైనా స్టూడెంట్స్ గుర్తుపట్టి ఉంటే కామెంట్ పెట్టండి. 94 ఎల్కేజీలో ఉంది తను. అది చూడండి, రండి. What is this? ఇది సిస్టర్స్ రెసిడెన్స్. సో ఇప్పుడు మొన్న క్రిస్మస్ అయింది కాబట్టి ఇక్కడ అంతా మొత్తం డెకరేట్ చేశారు, చూడండి. ఇట్స్ అ రెగ్యులర్ ప్లేసా? ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే ఇవి ఎప్పుడు సిస్టర్స్ రెసిడెన్స్ కదా, వాళ్ళు ఇక్కడనే డెకరేట్ చేస్తారు. లోపల వాళ్ళ రూమ్స్ అవన్నీ ఉంటాయి. సో చూడండి. ఓ ఇట్స్ గుడ్. లైట్స్ కూడా అరేంజ్ చేసారు, కానీ క్రిస్మస్ అప్పుడు నైట్ పూట ఆన్ చేస్తారు. క్రిస్మస్ అప్పుడు చాలా హడావిడి ఉంటుంది కదా. మిషనరీస్ ఆల్వేస్. నేను ఈ స్కూల్లో చూడండి, మా సిస్టర్ని కలిసాను ఇక్కడ, ప్రిన్సిపల్ సిస్టర్ అంట. చెప్పండి సిస్టర్, మీ పేరు? I'm Sister Shanta, Okay. Principal of Little Flower CBSE School, Little Flower Vijnana Mandir, as well as Nirmala Vidya Mandir Telugu Medium. Okay. So I have been working here since 2010.
ఓకే June onwards. In between, I had transferred for 1 year to Khammam. Again, I came back. నేను ఓల్డ్ స్టూడెంట్ సిస్టర్ 84 10th పాస్ అవుట్. నేను 1 year ఇక్కడ వర్క్ కూడా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. Which subject you were teaching? మ్యాథ్స్ ఫర్ 6th and 7th క్లాస్ చేశాను. Your good name? శ్రీరేఖ అండి. అయితే ఇంకా చాలా రోజులకు నల్గొండకు వచ్చాను. ఒకసారి స్కూల్ చూసిపోదాము. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను. అసలు బిల్డింగ్ ఏమీ మారలేదు, సేమ్ అట్లాగే ఉంది. కొంచెం ఇది స్టేజ్ ఒక్కటి చేంజ్ అయింది అంతే. ఆ స్పోర్ట్స్ డే, యాన్యువల్ డే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. అసలు ఒక టార్చ్ డ్రిల్ అని ఒకటి చేస్తాం సిస్టర్, అసలు ఎంత హిట్ అయిందంటే అది ఎన్ని రోజులు కష్టపడి ఫైర్తో కొంచెం పిల్లలంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా, అంత రిస్క్ తీసుకొని కూడా చాలా బాగా చేస్తాము. అట్లాంటివి కాదు, చాలా మెమరీస్ ఉన్నాయి. అసలు యాన్యువల్ డే, అసలు క్రిస్మస్కి ఇట్లా పిల్లలమందరం గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళం. ఇట్లా కలర్ పెన్సిల్స్, స్కెచ్ పెన్స్ అట్లాంటివి. అసలు క్రిస్మస్ వస్తుందంటే అదొక ఎగ్జైట్మెంట్. న్యూ ఇయర్, క్రిస్మస్ వస్తుందంటే గిఫ్ట్స్ ఇచ్చుకోవడము, అట్లా చెట్టు కింద లంచ్ చేసేవాళ్ళము. అది మా ఇల్లు దూరమే ఉండే, అందరం దాదాపు అందరు లంచ్ తెచ్చుకునే వాళ్ళు, ఎవరి ఇంటికి వెళ్ళే వాళ్ళు కాదు, అందరం ఇక్కడ లంచ్ చేసేవాళ్ళం. Now we made it compulsory that all have to have here itself lunch. Nobody, not permitted to go out for lunch. అయితే లాస్ట్ పీరియడ్ డ్రిల్ ఉండేది సిస్టర్. ఆ బిల్డింగ్ ఉన్న ప్లేస్లో డ్రిల్ అక్కడ కండక్ట్ చేసేవాళ్ళు. అసలు చాలా బాగా గేమ్స్ అయితే అసలు ఇంటర్వెల్లో కొంచెం 10 minutes బ్రేక్ ఉన్నా క్లాస్ బయటకు వచ్చి మొత్తం ఆడేసి అట్లా లంచ్లో స్కూల్ అయిపోగానే. She was telling that she was jumping from the stairs all there. Don't try now, I'm saying. పై స్టెప్ నుంచి కింది వరకు జంప్ చేసేది. అసలు అందరూ కానీ ఎవరికి ఏం కాకపోయేది. మంచి అందరు ఫిట్గా బాగున్నారు. Now you know what happens if the children jump. Even if something happens, parents are here to fight. In those days, He hasn't known for that. ఇది కొత్తగా ఉంది. ఇది actually this we started last November 2019 November. ఓకే. Started for construction. Actually, in high school we have 4 sections, 6 to 10. ఓకే. So this building is not sufficient, so we are extending classes from 6 to 10. 4 sections, 20 classrooms are there. So that will be whole for high school section. ఓకే. That building will be for high school section. And previously, shortage of rooms we had. Some of the classes we were running in the hostel. So hostel building completely we have removed now. So I hope that would be reopened in a short time. Within 1 or 2 months we expect, if everything goes well. Thank you. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. సో ఇదండి స్కూల్ టూరు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇట్లా వచ్చి స్కూల్ చూసి ఇట్లా మీతో షేర్ చేసుకున్నందుకు. మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతా అన్నారు. మాదొక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండే, ఉషశ్రీ అండ్ భార్గవి, నేను రేఖ. కాబట్టి మమ్మల్ని అందరినీ బ్రూ అని పిలిచేవాళ్ళు. సో నెక్స్ట్ వీడియో వాళ్ళు కూడా జాయిన్ అవుతా అన్నారు. సో ఇంకా మోర్ మెమరీస్, ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతా అన్నారు. ఇంకా లాట్ ఆఫ్ మెమరీస్తో ఇంకా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియో వాళ్ళతో షేర్ చేసుకుంటాను. సో లిటిల్ ఫ్లవర్ స్టూడెంట్స్ ఎవరు చూస్తున్నా మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఇట్లా గుర్తొచ్చిన, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సెలబ్రేట్ ఎవ్రీడే. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నా నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు చూడగలుగుతారు. సో నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా ఫ్రెండ్స్తో జాయిన్ అయ్యి ఇంకా బాగా చేస్తాను. సో విషింగ్ యూ ఆల్ LFVM స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్, టీచర్స్ కూడా ఎవరన్నా అది చూసి గుర్తుపడుతుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఆల్ LFVM స్టూడెంట్స్, please like, share and subscribe my channel Celebrate Everyday. So thanks for watching. So thank you very much. Wishing you a very very happy new year to all of you. So rewind 2020 కాకుండా నాకు ఇంకా బిఫోర్ ఇయర్స్ రివైండ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో విషింగ్ యూ a very very happy new year. Be safe, be healthy. So thank you for watching. Thank you.